హాయ్ హలో ఫ్రెండ్స్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండలైతే బాగా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు కూడా హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే పిల్లలకి ఇలా సింపుల్గా న్యాచురల్ పద్ధతిలో ఇలా ఈ జ్యూస్ అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తాగుతారు. సింపుల్ ప్రాసెస్లో అయితే ఎలా చేస్తారో జ్యూస్ అయితే నేను చూపించబోతున్నాను, చూసేయండి. పుచ్చకాయ అయితే ఒక హాఫ్ తీసుకున్నానండి. అయితే సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసైతే పక్కనైతే పెట్టుకుందాము. ఇది కొంచెం స్వీట్నెస్ కూడా తక్కువగా ఉంది జ్యూసు. ఇందులో నేను ఎలాంటి షుగర్స్ కూడా యాడ్ చేయట్లేదు. షుగరు అలాంటివి ఏమి యాడ్ చేయకుండానే నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే ముక్కలుగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే అల్లం ముక్క అయితే కట్ చేసుకుందాం. 1 ఇంచు అల్లం ముక్క అయితే తీసుకుని పొట్టు అయితే తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ముందే నేను సబ్జా గింజలు అయితే నానబెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఒక బాగా పండిపోయిన నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఆ నిమ్మకాయని మజ్జిగ అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. జ్యూస్ జార్ అయితే తీసుకుని మిక్సీ జార్లో అయితే మనం ముందుగా అల్లం పుదీనాకు అయితే వేసేసుకుందాము. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ వేసేసుకుందాము. ఈ వాటర్ కూడా ఈ పుచ్చకాయ ముక్కల్లో వాటరేనండి. ఇందులో వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. ఒక పావు స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోనే నిమ్మకాయ నిమ్మకాయ తీసుకున్నాను, 2 పీసులుగా కట్ చేసుకున్నాను కదా, ఆ నిమ్మకాయ రసం కూడా వేసేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయ రసం కూడా వేసేసుకుని మూత అయితే పెట్టుకుని మిక్సీ అయితే వేసుకుందాము జ్యూస్ బాగా. ఇందులో వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేయకుండా నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాగా ఎలాగో పుచ్చకాయ ఈజీగానే మెల్ట్ అయిపోయింది. బాగా మిక్సీ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఇది మిక్సీ వేయనవసరం లేదు. ఇలా స్మూత్గా జ్యూస్ అంతా పేస్ట్ అయితే చేసేసుకున్నాము. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇది స్ట్రైన్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం ఇందులో పుదీనాకు అవి వేసుకున్నాం కదా, ఇవన్నీ స్ట్రైన్ అయితే చేసేసుకుని జ్యూస్ అంతా బాగా స్ట్రైన్ చేసుకున్నాము. స్ట్రైన్ అయితే చేసుకున్నాను జ్యూస్. అందులో ఐస్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇందులోనే నేను ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు అయితే వేసుకుంటున్నానండి. సబ్జా గింజలు అయితే వేసేసుకున్నాను పైన నుంచి. అంతేనండి, మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే గ్లాసులో సర్వ్ చేసిస్తే చాలా ఇష్టంగా అయితే తాగుతారు. ఇలా ఇదంతా బాగా కలిపేసుకున్నాము. సబ్జా గింజలన్నీ జ్యూస్లో బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను. ఇందులో మనకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ అయితే వేయట్లేదు. షుగర్ బదులు నేను హనీ అయితే వేస్తాను పిల్లలకి. జ్యూస్ అయితే గ్లాసులో అయితే పోస్తున్నాను పిల్లల కోసము. ఒకసారి జ్యూస్ తాగారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారండి. చాలా టేస్టీ కూడా ఉండిద్ది. అంతేనండి, మన జ్యూస్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేశాను కదా. ఇప్పుడైతే మనం ఐస్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఐస్ మౌల్డ్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. వాటిలో అయితే జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఐస్ మౌల్డ్స్ అన్నిట్లో నేను జ్యూస్ అయితే వేసుకుని ఓవర్ నైట్ అంతా పెట్టేసుకున్నానంటే ఉదయానికి మన ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్నీ అయితే పోసేసుకుని నింపుకున్నాను. ఈ క్యాప్స్ అయితే పెట్టుకున్నాము. క్యాప్స్ పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. ఒక ఓవర్ నైట్ అయితే పెట్టేసుకున్నాము. బాగా ఐస్ అయితే రెడీ అయిపోయింది. మన ఐస్ బాగా కలర్ఫుల్గా ఉంది. జ్యూస్ అయితే న్యాచురల్గానే రెడీ చేసేసానండి. ఎలాంటి షుగర్స్ కూడా వాడలేదు. ఇప్పుడు నేను ఉదయాన్నే అయితే ఈ ఐస్ అయితే తీస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే ఈ షేప్ కూడా వచ్చేసింది. మా పాప ఐస్తో ప్రయోగం కూడా చేసేసింది.
4 ఐస్‌లు అయితే చేశాను. 2 ఎక్స్ట్రా పెట్టిన ఐస్‌లో మా పాప అయితే గ్లాసులో అయితే పోసి ఇలా రెడీ చేసింది. చూపిస్తుంది ఆవిడే వీడియోలో. అంతేనండి, మన ఐస్ కూడా రెడీ అయిపోయినట్లే. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.